హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం దోమ్లూరులో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయానికి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. టైం అయితే 5:30 అవుతుంది. అక్కడ పోయి చూపిస్తాను. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరులో దోమ్లూరు అనే ప్రాంతంలో ఉంది. కర్ణాటకలోనే అతి తక్కువైన సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ఇది ఒక ఆలయం అని చెప్పొచ్చు. గైస్, గుడికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ స్పేస్ కూడా చాలా ఉంది, బైక్ పార్కింగ్స్ కూడా. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాము, రండి. ఈ సూర్యనారాయణ స్వామిని మిత్ర, రవయే, సూర్య, భాణవే, ఖగ, నిత్య, భాస్కర, రవి, అర్క, ఆదిత్య అని పేర్లతో పిలుస్తారు. అయితే కశ్యప ముని మరియు అదితి దేవికి కలిగిన ఈ సంతానమే శ్రీ సూర్యనారాయణ స్వామి. ఈ సూర్యనారాయణ స్వామి తన వెలుగుతో ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు. అయితే ఈ ఆలయాన్ని 1995లో నిర్మించారు. ఈ ఆలయ వాస్తుశిల్పాన్ని చోళ శైలిలో కట్టించారు. అలాగే ఈ ఆలయాన్ని కట్టించిన వారు పటేల్ కృష్ణారెడ్డి గారు. ఈ ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం బద్రీనాథ్ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అలాగే సూర్యనారాయణ స్వామి వారి తల్లి తండ్రి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం విశేషం. అయితే ఈ ఆలయంలో కోదండరామస్వామి, పంచముఖి వినాయకుడు, శివుడు, పార్వతీదేవి, నవగ్రహాలు, వైష్ణవదేవి, సరస్వతీదేవి, ఉగ్ర నరసింహస్వామి మరియు బ్రహ్మస్వామిని మనం ఒకటేసారిగా ఇక్కడ దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. అలాగే ఈ ఆలయ పై భాగంలో చూస్తే విష్ణుమూర్తి దశావతారాలతో పాటు ఇతర దేవీ దేవతల మూర్తుల్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి ఏటా మాఘశుక్ల సప్తమి రోజు ఇక్కడ విశేషమైన జాతర జరుగుతుంది. ఈ జాతరలో 32 అడుగుల తేరులో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. అలాగే ఈ ఆలయానికి ఇంకో విశిష్టత అయితే ఉంది. అదేమిటంటే నడిచే దేవుడు అని పిలిచే సిద్ధగంగా మఠం పీఠాధిపతి అయిన శ్రీ 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 శివకుమార్ స్వామీజీ ఈ ఆలయాన్ని ఉద్ఘాటన చేశారు. సో గైస్, మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్స్తో నేను మంచి మంచి వ్లాగ్స్ తెచ్చే ట్రై చేస్తూ ఉన్నాను. సో అంతవరకు స్టే ట్యూన్. బాయ్. అయితే ఈ అద్భుతమైన ఆలయం దోమ్లూరులో ఉన్న ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి 11.4 కిలోమీటర్లో ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా బాగుంది కదా. ఈ ఆలయ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.